ఎవరైతే ఈ మైక్ ద్వారా మాటలు వింటున్నారో ఈ మాటల ద్వారా మీ జీవితాలు మార్చుకోవాలని చెప్పేసి మేము ఆశపడి ప్రాంతానికి వచ్చామండి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఎలా వాడుకోకపోతే మన జీవితం తెలియదు, అలాగే మన జీవితానికి విలువ తెలియకపోతే మన జీవిత ప్రాముఖ్యత కూడా మనకు తెలియదు. ఇంట్లో చీపురు ఎందుకున్నదంటే ఇంట్లో నీట్ గా శుభ్రం చేసుకోవడానికి, అలాగే మన ఇంట్లో వాడుకున్న వస్తువుల్ని సబ్బులు షాంపులు దేనికోంటే మన శరీరం శుభ్రపరచుకోవడానికి, అలాగే ఆత్మను కూడా శుభ్రపరిచే వ్యక్తి అక్కడ ఉన్నారండి. ఆయన మహానుభావుడు, యేసుక్రీస్తు మహానుభావుడు ఈ లోకానికి వచ్చాడు, ప్రపంచంలో ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణాన్ని ఒక మతం కోసమో, ఒక వర్గం కోసం, ఒక కులం కోసం కాదండి, ప్రపంచంలో ఉన్న వారి అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కానీ ఈ విషయం తెలియక చాలా మంది దాని జీవితాలు పాడు చేసుకున్నారు, శరీరాలు పాడు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో చాలా మంది శరీరాలు పాడు చేసుకుని చాలా మంది ఉన్నారు. ఎందుకంటే శరీరాన్ని తాగుడుతోని, వ్యభిచారంతోని, సిగరెట్లతో అన్నింటితో పాడు చేసుకుంటున్నారు. ఈ శరీరాన్ని పాడు చేసుకుంటే ఈ శరీరంతో మనము ఆయన రాజ్యానికి వెళ్ళాం. కాబట్టి మన జీవితాన్ని బాగు చేసుకుంటే ఆయనే మన జీవితాన్ని బాగు